తెలంగాణలో చూస్తున్నారు కదండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదు, బాగుంది. బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అంటే రావాల్సిన టైంకు రాకపోయినా సరే అవైలబుల్ అయితే ఉన్నాయన్నట్టు. అంటే అందరికీ అన్ని పథకాలు అందట్లేదు, రైతు రుణమాఫీ కూడా జరగలేదు అని అంటున్నారు కదా, మీరేమంటారు? అవును, అదైతే వాస్తవమే. మాకైతే ల్యాండ్స్ అలాంటి ఏం లేవు. మేము బిజినెస్ అన్నట్టు మాది, కాబట్టి ఆ విషయాలు మాకు పెద్దగా తెలియదు. ఈ బిజినెస్లో అయినా కానీ బయట చూసుకుంటే ఫ్రీ బస్సు అంతా చూస్తూనే ఉన్నారు. అండ్ రేషన్ కార్డ్స్ విషయం కూడా చాలా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేషన్ కార్డ్స్ ఇష్యూ బయటికి తీస్తున్నారు అంటున్నారు ప్రజలు, మీరేమంటారు? ఏంటండి? రేషన్ కార్డ్స్ ఇష్యూ ఇన్ని రోజుల నుంచి తీయలేదు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తీస్తున్నారు అని అంటున్నారు, మీరేమంటారు దాన్ని? అవును, అదైతే వాస్తవమే కదా. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది. సన్నబియ్యం ఫ్యామిలీది ఉంది. నాకు రీసెంట్లీ మ్యారీడ్, సో మేము అప్లై చేసుకున్నాం. కాకపోతే ఇంతవరకు రాలేదు. అదైతే ఒకటి లాస్ ఉంది మాకు. అదైతే ఒకటి గట్టిగా చెప్పగలుగుతాం. రీసెంట్లీ అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసిండ్రా మీరు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మమ్మీ డాడీ వాళ్ళతో ఉంది. నాకు రీసెంట్లీ మ్యారీడ్, ఒక 3 years అయింది. సో మేము అప్లై చేసుకున్నాం. కాకపోతే మాకు ఇంకా ఇష్యూ కాలేదు. అయితే ఇప్పుడు సన్నబియ్యం అవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయంటారా? పర్ఫెక్ట్ ఉన్నాయి. బట్ కాకపోతే సన్న బియ్యం అనేది బీజేపీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కదా, మరి అది వీళ్ళు ఎట్లా చెప్తాం మరి?